కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు కాలువల కింద నీళ్లు రాబోతా ఉన్నాయి. 2 నియోజకవర్గాలకు వట్టెంకేలి 1,30,000 ఎకరాలకు వస్తుంది. ఉద్దండాపూర్ కేలి 70,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ 2 నియోజకవర్గాలకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అభివృద్ధి నిరోధకులుగా మారినారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాడదామంటే కొంతమంది మీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు రాజీనామాలు చేద్దామంటే జిరాక్స్ కాయిదాలు పంపి పారిపోయినారు. కొంతమంది రాజీనామా చేద్దామంటే ఆ రోజు తెలంగాణకు అడ్డం పడ్డారు. ఆనాడు తెలంగాణ ద్రోహులుగా పనిచేసినారు, ఈనాడు అభివృద్ధి నిరోధకులుగా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళకు మీరే గుణపాఠం చెప్పాలి. తెలంగాణకు అడ్డం పడ్డారు, ఇవాళ తెలంగాణ అభివృద్ధికి కూడా అడ్డం పడతా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసు, వాళ్ళకు మీరే గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఆ నీళ్లు గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చిండ్రు. కానీ స్టే తెస్తే ఒక ఏడాది లేట్ కావచ్చు, కానీ నీళ్లు తప్పకుండా తీసుకొస్తాం. ఎందుకంటే ఇవాళ జూరాల నుంచి నీళ్లు కావాలని కొందరు అడుగుతున్నారు. అసలు జూరాల నీళ్ళే లేవు. నిన్నటి నుంచి నీళ్లు బంద్ అయితే భీమా మోటార్లు ఇవాళ బంద్ అయిపోయినాయి. నెట్టంపాడు మోటార్లు బంద్ అయిపోయినాయి. భీమాల 20 రోజులు 30 రోజుల కంటే ఎక్కువ వరద ఉండలేదు. మరి దాని నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే అది ఎండమావి లాంటిది. నీళ్ళు వచ్చే కథ కాదు. భీమా మీద జూరాల మీద ఆధారపడి కొడంగల్కో నారాయణపేటకో నీళ్లు రావాలంటే ఎండమావిలాగా అయిపోతుంది మన పని. ఇలా కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి, కానీ భీమా నెట్టంపాడు మోటార్లు బంద్ అయినాయి. కారణం ఏంది? జూరాల వరద లేకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. జూరాల దాని సామర్థ్యం కేవలం వాడుకోగలిగేది 6 టీఎంసీలు మాత్రమే. దాని ఆయకట్టే 1,00,000 ఎకరాలు ఉండే. దాని మీద మిషన్ భగీరథ మంచినీళ్లు ఉండే. మరి అన్నిటికీ పోగా నెట్టంపాడుకు భీమాకు నీళ్లు దొరకడమే కష్టం ఉంది. దాని మీద మనం కొడంగలోళ్ళం నారాయణపేటోళ్ళం ఆధారపడడం అంటే ఎండమావుల కోసం ఎదురు చూసినట్టే అవుతుంది. అందుకే ఇవాళ ఒయాసిస్ లాంటిది శ్రీశైలంలో 215 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ ఉంది. ఆ శ్రీశైలం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ కొడంగల్లో 1,00,000 ఎకరాలకు నీళ్లు బారిస్తామని మనం చేస్తా ఉన్నా. మా అన్న ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.